చెబుతారు వేదాంత రెండెమల్లో. ధర్మార్థ కామాలు మూడు కూడా పురుషార్థాలే. కానీ పురుష పశవో ధ్రువం, వీటి కోసం తాపత్రయపడేవాడు మామూలు పశువు కింద లెక్క. పశువుకి వాడికి ఏమీ తేడా లేదు. పశువు కూడా కోరికలు తీర్చుకుంటుంది. పశువు కూడా సంపాదిస్తుంది. డబ్బు సంపాదించకపోవచ్చు, గడ్డి సంపాదించిందిగా. మనం ఇప్పుడు సంపాదించే గడ్డి కూడా అడ్డమైన గడ్డేగా. అసలైన సంపాదన ఎక్కడుంది? అంతా అడ్డమైన గడ్డే ఎక్కువ. అంచేది మనము గడ్డి తింటున్నట్టే లెక్క. జీతం కంటే గీతం మనకి ముఖ్యం. అక్కడ ఆ పోస్టులో ఉంటే ఎంత వస్తుందండి అని అడుగుతాడు. జీతం కాదు, లంచం. ఇంకా లంచం ఎక్కువ వచ్చే చోటకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. దానికి మళ్ళీ ఓ నాయకుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తాడు. జరుగుతున్న భాగవతం అదే కదా. ఎక్కడ వేస్తే అక్కడ పని చేయొచ్చుగా. ఎక్కడేం వస్తుందండి? జీతం వస్తుంది కదా. ఆ జీతం ఏమైనా తక్కువ? 10,000, 25,000, లక్షలు వస్తున్నాయి ఇవాళ. అబ్బాయి సరిపోదు. అక్కడ ఉంటేనండి అయ్య బాబోయ్ కలెక్షను. ఎలా వస్తుంది ఆ లంచం? అవినీతి పనులు చేయడానికి అంగీకరిస్తే వస్తుంది, లేకపోతే రాదు కదా. అంటే దేశానికి ద్రోహం చేస్తున్నాం మనం. అది మనకు పట్టదు, అసలు మనకు ఆ విషయం ఎక్కదు. పోతే బానేయండి. పైగా ఎవరు చేయట్లేదు అదో సమర్థింపు. ఇక్కడ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జీవితాంతం లంచం తీసుకోకుండా పనిచేసిన వాళ్ళు ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఉన్నారండి. వారికి శిరస్సు ఉంచి నమస్కారం చేయాలి. ఇప్పటికే ఉన్నారు, ప్రతి శాఖలో ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన గుర్తింపు లేదు, గౌరవం లేదు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. పైగా వెర్రివేధవ కింద చూడడం అండి. అదో రకం అండి ఆ అయోమయం. అయోమయం అంటే ధర్మంగా బతకడం అయోమయమా? ఎంత దుర్మార్గ ప్రపంచం వచ్చింది. ధర్మంగా బతికిన వాడు అయోమయం. లంచాలు తీసుకునేవాడు వాడు ఇంటెలిజెంట్ అంటే లంచాలు తీసుకోవడమా? నిర్వచనాలు మారిపోతున్నాయండి. నిర్వచనాలు మారిపోతున్నాయి. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. అందుకని అంతిమంగా మోక్ష పురుషార్థాన్ని ఎందుకు చెప్పాడు శంకరాచార్య కూడా అంటే, మిగిలిన 3 పురుషార్థాలు మీరు సాధించినా కూడా ఉపయోగం లేదు. పశువులు కూడా చేస్తున్నాయి పని. పశువులు కూడా తమ ధర్మాన్ని తాము చేస్తున్నాయి. యజమాని ఇంట్లో కట్టి పడేస్తే ఉండడం లేదా, పొలం దున్నమంటే దున్నడం లేదా, పాలు ఇవ్వమంటే ఇవ్వడం లేదా, నెత్తురు వచ్చే వరకు పిండుతున్నా సరే ఇస్తున్నాయండి పాలు. ధర్మాన్ని చేస్తున్నాయి.